కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చేసినటువంటి త్యాగాల వల్ల ఇవాళ భారతదేశం స్వాతంత్రంగా ఉంది. ఆ స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా భారతదేశ ప్రజల గొంతు భయపడకుండా ధైర్యంగా వినిపించాలనే ఉద్దేశంతో దేశ ప్రజల గొంతు వినిపించడం కోసం ఆనాడు నెహ్రూ గారు ఇతర స్వాతంత్ర సమరయోధులతో కలిసి స్థాపించినటువంటి పత్రికే ఇవాళ మనం మాట్లాడుకుంటున్నటువంటి నేషనల్ హెరాల్డ్ గాని, నవజీవన్ గాని, కౌమీ ఆవాజ్ గాని. భారతదేశ ఉద్యమంలో భాగంగా, స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా దేశ ప్రజలందరూ ఎవరికి కూడా భయపడకుండా వాళ్ళ అభిప్రాయాలు తెలిపేటువంటి పత్రికగా భారతదేశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి పత్రికలు ఈ నేషనల్ హెరాల్డ్, నవజీవన్, కౌమీ ఆజాద్. ఈ సందర్భంగా ఒక విషయం గుర్తుంచుకోవాలి మనం. ఈ యొక్క పేపర్లను, ఈ 3 పేపర్లను కూడా 1942వ సంవత్సరంలో భారతదేశ స్వాతంత్ర ఉద్యమం అత్యంత ఉవ్వెత్తున ఎగిసిన సందర్భంగా 1942లో మహాత్మా గాంధీ గారు క్విట్ ఇండియా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి తరుణంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ దేశ స్వాతంత్రం కోసం పోరాడుతుంటే ఆనాడు బ్రిటిషర్లు ఈ యొక్క పేపర్లని, ఏ పేపర్ల పైన అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ కేసులు పెడుతున్నాడో ఆనాడు క్విట్ ఇండియా మూవ్మెంట్ లో బ్రిటిష్ వాళ్ళు ఈ పేపర్లని రద్దు చేయడం జరిగింది, ఈ పేపర్లని బ్యాన్ చేయడం జరిగింది.